హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం స్ట్రాడిల్కి సంబంధించిన ఒక అడ్జస్ట్మెంట్ మెథడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో పర్టికులర్గా ఇది నిన్న నేను చేసిన ఒక వీడియోలో ఇంకొక మెథడ్ గురించి చెప్పాను కదా. సో ఆ మెథడ్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. యాక్చువల్గా నేను అది లైవ్ మార్కెట్లో చేసి మీకు చూపిద్దామని అనుకున్నాను. ఈరోజు ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో అది ఏ కండిషన్స్లో వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి చెప్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకేనా. ఈరోజు కనుక లైవ్ మార్కెట్స్ ఉంటే మనం ఈరోజు లైవ్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. కాకపోతే ఈరోజు బక్రీద్, సో హాలిడే ఉంది కాబట్టి నేను మీకు నిన్న చేసిన ట్రేడ్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మీకు హిస్టరీ కనిపిస్తుంది కదా, ఈ హిస్టరీని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకేనా. సో దానికంటే ముందు దీనికి సంబంధించి కొన్ని మెథడ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను, అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా. ఇది ఇంట్రాడే స్ట్రాడిల్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనే దాంట్లో ఒక మెథడ్ ఇది. సో చాలా విధాలుగా అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటారు, అలా అడ్జస్ట్ చేస్తున్న దాంట్లో ఇది ఒక మెథడ్ అనమాట. ఓకేనా. సో ఎలా అడ్జస్ట్ చేయాలనే దానికి సంబంధించిన కొన్ని థింగ్స్ని అయితే నేను రాశాను. ఇవి రూల్స్ అని నేను చెప్పను, కానీ సో కొన్ని ఏ కండిషన్స్లో ఇది బాగా వర్క్ అవుతుంది, ఏ కండిషన్స్లో మనం ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఇదనమాట. సో మామూలుగా ఇక్కడ టైమింగ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నామండి. సో టైమింగ్స్ అనేది 9:45 to 10 అని చెప్పాను. యాక్చువల్గా మీకు మార్కెట్ పైన ఒక గ్రిప్ ఎప్పుడైతే వస్తుందో 9:15 నుంచి 10 లోపు మీకు ఈరోజు ఓపెన్ అయిన మార్కెట్ కండిషన్స్ ఓవర్ వ్యూ మీకు ఆ గ్రిప్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు పొజిషన్ అయితే తీసుకోవచ్చు. పర్టికులర్గా ఈ టైం అనేం కాదు. కాకపోతే 9:45 to 10 అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆ టైంకి కొంత వోల్టాలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి మనము ఆ టైంలో తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి అది చెప్తున్నాను. సో మీకు ఎప్పుడు గ్రిప్ వస్తుందో ఆ చార్ట్ పైన మీరు అప్పుడు పొజిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఎగ్జిట్ అనేది చాలా కీలకం అనమాట. సో ఎగ్జిట్ అనేది మీరు టార్గెట్ హిట్ అవ్వకపోతే సో మీరు 2 to 3 PM మధ్యలో మీరు ఎగ్జిట్ అయిపోవాలి. అంతకంటే ఎక్కువ టైం హోల్డ్ చేయకూడదు. యాక్చువల్గా ఈ టైమ్స్కి కొంత వాల్టైల్ మూవ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ. సో కాబట్టి ఈ టైంలో హోల్డ్ చేయడం అనేది కొంతవరకు రిస్క్ ఉంటుంది. సో ఆఫ్టర్ 1 మోస్ట్లీ రిస్క్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, మనకు అక్కడి నుంచే రిస్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎగ్జిట్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో టైమింగ్స్కి సంబంధించి అది ఇంపార్టెంట్. అలాగే టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్. సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన టార్గెట్స్ అండి. సో ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నా లేకపోతే స్టాప్ లాసెస్ హిట్ అయినా మనకు వస్తున్న టార్గెట్ కంటే కూడా పొయ్యేటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి అన్డిఫైన్డ్ రిస్క్ స్ట్రాటజీస్ కాబట్టి సో మనకు పొయ్యేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆబ్వియస్లీ లాస్ వస్తే మన ఈ 8% లేకపోతే ఈ 10% ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ కంటే కూడా లాస్ అనేది కొంత పెద్దదిగానే ఉంటుంది. కాకపోతే ఇవి హై సక్సెస్ రేషియో ఉండే స్ట్రాటజీస్ కాబట్టి ఓకే ఆ లాస్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలామంది సిద్ధపడతారనమాట. ఓకేనా. సో మనకు టార్గెట్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న కండిషన్స్ అంటే ఇప్పుడు లో ప్రీమియమ్స్ ఉన్నాయి కదా. సో కండిషన్స్ కొంత క్రిటికల్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సెల్లర్కి 8% రేంజ్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోవడం మంచిదన్నమాట. ఓకేనా. సో ఈ పర్సంటేజ్ ఎలా తీసుకోవాలి, ఓవరాల్గా మనం ఫస్ట్ ఏదైతే స్ట్రాటజీని క్రియేట్ చేస్తామో అప్పుడు మనం ఏదైతే కలెక్ట్ చేస్తామో ప్రీమియం అదే మొత్తం ఆటని మారుస్తుంది, అదే గేమ్ అనమాట. ఓకేనా. మనకు ఓవరాల్గా మనం స్టార్టింగ్లో ఎంత కలెక్ట్ చేస్తామో ప్రీమియంని సో అది మనకు టార్గెట్ అవుతుంది. సో దాంట్లోనే మనం టార్గెట్ని క్రియేట్ చేస్తాం అనమాట. దాంట్లో మనం 8% వస్తే మనము అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మనం ఎంతైతే కలెక్ట్ చేస్తామో దాంట్లో 8% వస్తే చాలు ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఓకేనా. సో అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకు అడిషనల్గా లెగ్స్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ కలెక్ట్ అయ్యే ప్రీమియంని మనం కౌంట్ చేసుకోకూడదు. ఇనిషియల్గా మనం ఏ ప్రీమియమ్స్తో అయితే మనం ఎంటర్ అయ్యామో ఆ ప్రీమియమ్స్ యొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో 8% వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. సో నేను కొంత మీడియంగా ఉంటానంటే 10% వరకు తీసుకోండి, లేదు నేను అగ్రెసివ్ అంటే 15% వరకు, అంతకు మించి వెళ్ళొద్దని. ఇంట్రాడేలో అంతకంటే ఎక్కువ ఫాల్ కూడా అవుతుందని నేను అనుకోను. సో 10 to 15 అంటే ఓఎమ్మ అది మంచి ఫాల్ అనమాట. ఆ రోజుకి దాన్ని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వస్తే స్టాప్ లాస్. ఓకేనా. సో అది ఎలా ఉంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కలెక్ట్ చేసే ప్రీమియం. సో స్ట్రాడిల్కి కావచ్చు, స్ట్రాంగిల్కి కావచ్చు, ఏదైనా క్రెడిట్ స్ప్రెడ్స్ ఏవైనా అసలు మీరు అడ్జస్ట్మెంట్ అనే మెథడ్తో ఏది వెళ్ళాలన్నా ఫస్ట్ మీరు కలెక్ట్ చేసే ప్రీమియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే గేమ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం కలెక్ట్ చేసే ప్రీమియం స్ట్రాడిల్లో యావరేజ్ అంటే 2 లెగ్స్ కలిపి మినిమం అన్న 300 ఉండేలా చూసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీకి నేను చెప్పట్లేదు ఇక్కడ యావరేజ్ అనేది. సో దాన్ని బట్టి మీరు
నిఫ్టీకి కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నిఫ్టీకి ఓవరాల్గా ఒక 100 ప్రీమియం కలెక్ట్ చేసే విధంగా యావరేజ్గా, ఓకేనా. సో ఈ యావరేజ్ ప్రీమియం ఏం చేస్తుంది అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే యావరేజ్ ఇక్కడ 300 అని చెప్తున్నాను కదా, మీరు కలెక్ట్ చేసే ప్రీమియం 300 కంటే అబవ్ ఉన్నింది అనుకోండి, సో ఈ స్ట్రాటజీ కొంతవరకు బాగా వర్క్ అవడానికి పాసిబిలిటీస్ బాగుంటాయి అనమాట. సో మీరు కలెక్ట్ చేస్తున్న ప్రీమియం ఓవరాల్ ప్రీమియం 300 కంటే తక్కువ ఉన్నింది అనుకోండి, యావరేజ్ 300 అంటున్నాను, యావరేజ్ 300 కంటే తక్కువ కూడా మీరు కలెక్ట్ చేశారనుకోండి, సో మీకు అది సక్సెస్ అంటే ఈ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మీరు సక్సెస్ అయ్యే రేషియో అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసమని యావరేజ్ ప్రీమియం 300 చెప్తున్నాను. సో దానికంటే ఎక్కువ కలెక్ట్ చేశారంటే మీ ప్రాఫిట్ మీరు సక్సెస్ అవ్వడానికి రేషియో పెరుగుతుంది, తక్కువ కలెక్ట్ చేస్తే మీరు ఫెయిల్ అవ్వడానికి రేషియో పెరుగుతుంది అనమాట, ఓకేనా. రైట్. సో ఇది ఎప్పుడు పనిచేయదు, ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని స్ట్రాటజీస్ అన్ని టైమ్స్లో పనిచేయవు. అది ఎంత పెద్ద తోపు స్ట్రాటజీ అయినా కొన్ని కండిషన్స్లో ఫెయిల్ అవుతుంది, ఓకేనా. సో ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఇదే కాదు ఏదైనా సరే ఒక అడ్జస్ట్మెంట్ ఫెయిల్ ఎప్పుడు అవుతుంది అంటే పర్టికులర్గా ఈ న్యూట్రల్ స్ట్రాటజీస్లో అవి చిన్న ప్రీమియమ్స్ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న ప్రీమియమ్స్ ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయదు. చిన్న ప్రీమియమ్స్ ఎందుకు ఉంటాయి, సో ఒకటి ఎక్స్పిరేషన్ టైం దగ్గర పడినప్పుడు ప్రీమియమ్స్ చిన్నగా ఉంటాయి, లేదా లో ఐవి కండిషన్స్లో మనకు ప్రీమియమ్స్ చిన్నగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ బుధ గురువారాల్లో చిన్న ప్రీమియమ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఎందుకు బుధ గురువారాల్లో ప్రీమియమ్స్ చిన్నగా ఉంటాయి, ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందంటే, సో మనకు ఎప్పుడైతే ఎక్స్పైరీ డే దగ్గరికి వచ్చేస్తుందో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే తీటా వాల్యూ పెరుగుతుంది. అంటే ఎంత ఫాలో అవ్వాలో తీటా వాల్యూ అనేది పెరుగుతుంది. సో మనం ఎక్కువ మంది అనుకుంటారు ఆప్షన్ సెల్లర్స్కి తీటా వాల్యూ బాగుంటుందని, కానీ మనకు నెగిటివ్ అయిన గామా ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది అనమాట. బుధ గురువారాల్లో మన పైన గామా ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఓకేనా. సో కాబట్టి ఆ టైంలో మనకు చిన్నపాటి మూవ్ వచ్చినా మనకి స్ట్రాడిల్స్ అనేటివి నిలబడవు, ఎందుకంటే గామా ఎఫెక్ట్ వల్ల, ఓకేనా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే లో ఐవి కండిషన్స్లో కూడా గామా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో గామా ప్రభావం ఎప్పుడెప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి టైంలో స్ట్రాడిల్స్ కావచ్చు, స్ట్రాంగిల్స్ కావచ్చు, ఈ న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏవైనా కావచ్చు పనిచేయవన్నమాట. సో న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏవైనా సరే గామా అనేది ఒక పెద్ద శత్రువు లాంటిది అనమాట. సో ఇక్కడ మాకు కూడా అదే చెప్తున్నాం, మేము కూడా మాకు కూడా ఫేస్ చేసిన లాసెస్లో కూడా గామా ఎఫెక్ట్ వల్లే లాసెస్ ఫేస్ చేసామని నేను ముందే చెప్పాను మీకు. సో ఇక్కడ గామా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రోజులు ఈ 2 రోజులు, అలాగే లో ఐవి కండిషన్స్. సో ఇక్కడ ఒక థింగ్ని గుర్తుపెట్టుకోండి, లో ఐవి కండిషన్స్లో బుధ గురువారాలు. సో పర్టికులర్గా చెప్తున్నా లో ఐవి కండిషన్స్ ఉన్నప్పుడు బుధ గురువారాలు అంటే మనకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడడం వల్ల గామా హైగా ఉంటుంది, అలాగే లో కండిషన్స్ ఉండడం ఐవి కండిషన్స్ ఉండడం కారణంగా కూడా గామా హైగా ఉంటుంది. సో ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీనే కాదు ఏ స్ట్రాటజీనైనా సరే కొంత కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే గామా వాల్యూ అక్కడ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఎవరో మన కామెంట్ సెక్షన్లో అడిగారు, సో ఎందుకు గత వారం రోజులుగా ఆ ప్రీమియమ్స్ ఫాల్ అవ్వట్లేదు, కొంత ఎఫెక్ట్ ఉంది, లాసెస్ వస్తున్నాయంటే కారణం గామా. సో అది నేను చాలా వీడియోస్లో చెప్పాను, అలాగే ఆడియో చార్ట్లో కూడా నేను చెప్పాను, టెలిగ్రామ్ ఆడియో చార్ట్లో కూడా గామా వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఫ్యాక్టర్. సెకండ్ థింగ్, ఇంకొక థింగ్ ఏంటంటే ఎక్కువ క్యాపిటల్ అయితే కావాలండి. సో అడ్జస్ట్మెంట్ అంతేనే క్యాపిటల్ కావాలి ఖచ్చితంగా. సో దీనికి ఎక్కువ క్యాపిటల్ అవసరం, ఓకేనా. ఎందుకంటే మనం అడిషనల్గా ఇంకొక పొజిషన్ ఓపెన్ చేస్తున్నాం, ఓకేనా. సో మీరు కనుక 2 స్ట్రాడిల్స్తో ఇనిషియల్గా వెళ్తున్నారు అంటే మీ దగ్గర 4 స్ట్రాడిల్స్కి సరిపోయే డబ్బు అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదు మీరు ఒక్క స్ట్రాడిల్తో మీరు ఇనిషియల్ పొజిషన్ అంటే స్టార్ట్ చేస్తున్నారంటే మీకు ఇంకొక స్ట్రాడిల్ని క్రియేట్ చేసేంత మనీ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు మీరు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కువ లాసెస్ రావడానికి కూడా పాసిబిలిటీ పెరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ కావత్తు ఇవ్వాలి, ఓకే మిస్టేక్ అయింది, ఓకే రైట్. సో ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి మీకు ఎప్పుడైతే పాసిబిలిటీ పెరుగుతుందో, అంటే మీకు రివార్డ్ రావడానికి ఎప్పుడైతే పాసిబిలిటీ పెరుగుతుందో రిస్క్ రావడానికి కూడా పాసిబిలిటీ అంతే పెరుగుతుంది అనమాట. సో ఒక్కసారి అడ్జస్ట్ చేసిన తర్వాత డ్రాస్టిక్గా మళ్ళీ మూవ్ అవుతుంటే కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది, కొంత లాసెస్ కూడా వస్తాయన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్స్ అంటేనే మన యొక్క పొజిషన్కి కొంత అడిషనల్గా డెల్టాని యాడ్ చేస్తున్నట్లు అనమాట. సో అది ఏమవుతుందంటే మనల్ని పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చేస్తుంది అనమాట అడ్జస్ట్మెంట్లో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే మనం కలెక్ట్ చేసే ప్రీమియం అనేది ఇక్కడ కింగ్ అనమాట, ఓకేనా రైట్. సో ఎలా అడ్జస్ట్ చేయాలి, ఆ మెథడ్ ఏంటి అనే దాని గురించి థియరిటికల్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది అడ్జస్ట్మెంట్ నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీలో మనకు మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని నిఫ్టీలో మనము 15,000 స్ట్రాడిల్ని మనం అప్లై చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. నిఫ్టీలో 15,000 స్ట్రాడిల్. సో ఈ స్ట్రాడిల్కి గాను మనం ఎంత కలెక్ట్ చేసామనేది ఫస్ట్ మనం ఇంపార్టెంట్, ఓకేనా. సో మనకి ఇంట్రాడేలో నిఫ్టీ స్ట్రాడిల్ కోసం మనం ఎంత కలెక్ట్ చేసామంటే ఒక లెగ్లో 110 కలెక్ట్ చేసాం, ఇంకొక లెగ్లో
105 కలెక్ట్ చేసాం. సో ఇంత కలెక్ట్ చేయగలమా అంటే ఖచ్చితంగా కుదరదు. సో నేను చెప్తున్నా, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. పర్టికులర్గా ఇంత ప్రీమియమ్స్ నిఫ్టీలో ఉంటాయా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కండిషన్స్లో అయితే ఉండవు. సో నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను ఇది, ఓకేనా. సో 2 కలెక్ట్ చేస్తే మనకు 215 వస్తుంది అనమాట. సో 215లో సగం ఎంత, అదే ఇంపార్టెంట్. సో 107 అనమాట. సో ఈ 107 అంటే ఎప్పుడు మనం ఈ స్ట్రాటజీని అడ్జస్ట్ చేయాలి అని చెప్పేది ఈ 107 అనమాట, ఓకేనా. సో ఈ 107 అనేది మనం నెట్ క్రెడిట్లో సగం అనమాట, ఓకేనా. సో ఆ సగాన్ని నిఫ్టీకి 15,000 అంటే మీ స్ట్రాటజీలు ఎక్కడ క్రియేట్ చేశారు, 15,000లో కదా మీరు స్ట్రాటజీని క్రియేట్ చేశారు. ఆ 15,000కి ఈ 107ని యాడ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి 15,000కి 107ని మనం యాడ్ చేస్తున్నాం అనమాట, ఓకే. మనకి ఎంత వస్తుంది, 15,107 వస్తుంది. సో 15,107కి దగ్గరగా మనము ఒక స్ట్రాటజీని అయితే క్రియేట్ చేయాలి. సో మనకు ఆ రేంజ్లో అవైలబిలిటీలో ఉండే అక్కడ ఉండే స్ట్రైక్ ప్రైస్ ఏది, మనకు నిఫ్టీ పరంగా చూస్తే 15,100 అనేది స్ట్రైక్ ప్రైస్ మనకు అవైలబిలిటీలో ఉంటుంది. 15,107కి దగ్గరగా ఉండేది 15,100 అనమాట. సో అక్కడ మళ్ళీ మనం ఒక స్ట్రాటజీని అయితే క్రియేట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ స్ట్రాటజీని క్రియేట్ చేస్తాం, ఓకేనా. అలా కాకుండా మనకు బాటమ్ సైడ్ వెళ్తుంది అనుకోండి. సో బాటమ్ సైడ్ వెళ్తుంటే 15,000కి ఈ 107ని మనం తీసేస్తాం. అంటే మార్కెట్ అనేది మనం 15,000 కాడ ఉన్నప్పుడు మనం స్ట్రాటజీని అప్లై చేస్తాం. సో మార్కెట్ అనేది 14,893 ఈ రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ రేంజ్ని టచ్ చేస్తూనే మనం ఏం చేస్తామంటే అక్కడ 14,900 స్ట్రాటజీని అయితే మనం క్రియేట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత కూడా మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి. సో మనకు బాటమ్ సైడ్ వెళ్తుంటే స్టాప్ లాస్ ఎంత ఇక్కడ ఉంది చూసారా, 14,785 ఈ రేంజ్ని ట్రిగ్గర్ చేస్తూనే మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఓకేనా. సో ఇక్కడికి మనకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినట్లు. సో మనం అడ్జస్ట్ చేస్తూనే పోతామంటే కుదరదు, ఎందుకంటే ఇవి అన్డిఫైన్డ్ రిస్క్ స్ట్రాటజీస్, ఓకేనా. కాబట్టి మనం ఏదో ఒక పాయింట్లో మనం ఎండ్ అవ్వాలి. లేకపోతే అలా వెళ్తుండే కొద్దికి మనం వెళ్తున్నాము అంటే నిఫ్టీ వెళ్తుంది, మనము వెళ్తున్నామంటే మనం లాసెస్లోకి వెళ్తున్నామని అర్థం అనమాట. సో ఒకనొక స్టేజ్లో మనం కట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ కట్ చేసే పాయింట్ అనేది ఈ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ని ఎలా డిసైడ్ చేస్తాం, సో ఓకేనా. ఇక్కడ మనకు ఓవరాల్గా మనం ఎంత కలెక్ట్ చేస్తాం, 215, ఓకేనా. సో 15,000కి 215 యాడ్ చేస్తే టాప్ సైడ్ మనకు స్టాప్ లాస్ వస్తుంది. అదే 15,000కి ఈ 215ని మనం తీసేస్తే మనకు బాటమ్ సైడ్ ఉండే స్టాప్ లాస్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఓవరాల్గా కలెక్ట్ చేసిన ప్రీమియం అనేది మనకి ఇక్కడ స్టాప్ లాస్ కింద యాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఓకే, ఇదంతా బాగుంది. సో ఎప్పుడు ఎలా అంటే ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి అంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ప్రైస్కి వస్తే అడ్జస్ట్ చేయాలి, ఇవంతా బాగానే ఉంది. సో ఒక్కసారి మార్కెట్ ఫాల్ అయింది. సో ఫాల్ అయిందని మేము అడ్జస్ట్ చేసాము. అడ్జస్ట్ చేసిన తర్వాత వెంటనే రివర్స్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సో అది బ్యాక్ ఫైర్ అయింది. సో ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ మళ్ళీ మనకు బ్యాక్ ఫైర్ అయింది. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా లాస్ట్లోకి వెళ్తాం. డెఫినెట్లీ మీరు ఏదైనా సరే ఒక అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న వేలోకే పాత వేలోకే వచ్చింది అనుకోండి, కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ టైంలో మనం ఏదైతే అడ్జస్ట్ చేసామో దాన్ని ఎగ్జిట్ అవ్వడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనే దాన్ని నేను మీకు చార్ట్లో క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మేము నిన్న చేసిన ఈ స్ట్రాటజీ మెథడ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ ప్రాఫిట్ వచ్చింది కదా, సో ఇది వచ్చేసి ది బెస్ట్ అనమాట. అంటే ఈ స్ట్రాటజీ వర్క్ అయ్యడంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇది వర్క్ అయితే ది బెస్ట్గా ఎలా వర్క్ అవుతుందని చూపించేది ఇది. ప్రతిసారి ఇలానే వర్క్ అవుతుందని నేను ఎప్పుడు చెప్పను. సో ఇది ది బెస్ట్ కాబట్టి దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఎప్పుడు తీసుకోకూడదు. మనం ఎగ్జాంపుల్గా ఏది తీసుకోవాలంటే ది వర్స్ట్ కండిషన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ది బెస్ట్ కండిషన్. సో ఇది వర్క్ అయింది కదా అని నేను చేస్తున్నప్పుడు వర్క్ అవ్వలేదని మాత్రం అనొద్దండి, ఓకేనా. రైట్. సో ఇప్పుడు నేను నిన్నటికి సంబంధించిన డేటా తీసుకొని మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో నిన్న టైము 10:07 అయింది, ఓకేనా. మార్నింగ్ 10:07 AM. సో అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ఈ రేంజ్లో ఉందండి. సో అప్రాక్సిమేట్లీ మనకు 34,600 రేంజ్లో ఉంది. సో నిన్న మేము తీసుకుంటున్నప్పుడు మేము మిస్టేక్ చేసాం. సో అది నేను నిన్న వీడియోలో చెప్పాను. నేను నిన్న వీడియో ఒకసారి చూడకుండా ఉంటే నిన్న వీడియోని ఒకసారి చూడండి, ఓకేనా. సో ఈరోజు డేట్ వచ్చేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చి నేను 21 జూలై. సో 20th జూలైలో నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎందుకు ఆ మిస్టేక్స్ చేశాను అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అది ఆ వీడియోలో చూడండి. అది ఏంటంటే అర్థమని తీసుకోకుండా నా వ్యూ టాప్కి వెళ్తుందని నేను 34,700 స్ట్రాటజీని అయితే క్రియేట్ చేశాను. సో నా వ్యూ రాంగ్ అయింది అక్కడ, ఓకేనా. సో యాక్చువల్గా 34,600 అర్థమని అనమాట ఆ టైంకి. సో మార్కెట్ ఓపెన్ అవుతూనే అర్థమనీని మనం సెల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను మార్కెట్ ఓపెన్ అవుతూనే 34,700 సేల్ చేశాను, టాప్కి వెళ్తుంది ఈ ఉద్దేశంతో. కానీ అది జరగలేదు, ఓకే. సో మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. 34,700ని మనం తీసుకున్నాం అనమాట. ఏ టైంకి తీసుకున్నాం, మనము 10:07కి తీసుకున్నాం, ఓకేనా.
సో తీసుకుంటున్నప్పుడు మనం ఎంత క్రెడిట్ని కలెక్ట్ చేసామనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి. సో ఈ 2 లెగ్స్ మనకు మార్నింగ్ ఇనిషియల్గా నేను ఓపెన్ చేసిన స్ట్రాటజీ అర్థమని టైం మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ ప్రైస్లో ఉంది, నేను తీసుకున్నాను అనుకుంటే సో ఎంతెంత ఎంట్రీ ప్రైజెస్ అనేవి నేను ఇక్కడ రాశాను. సో 229 ఒక లెగ్కి, 207 ఒక లెగ్కి నేను తీసుకున్నాను. ఓకేనా. సో 2 కలిపితే ఎంత 436 అవుతుంది అనమాట. సో ఓకేనా, 34,700 కాల్ అలాగే పుట్ని సెల్ చేసిన దానికి కాను నాకు 436 రూపీస్ మనకు క్రెడిట్ అయితే రావడం జరిగింది. సో అలా ఎప్పుడైతే నాకు క్రెడిట్ వచ్చిందో సో దాన్ని నేను ఇక్కడ నుంచి టాప్ సైడ్కి యాడ్ చేశాను అనమాట. ఓకేనా, 436 పాయింట్స్ని యాడ్ చేశాను. ఓకేనా. సో 436 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్కి వస్తుంది. సో ఈ రేంజ్లో 436 పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత అక్కడ ఒక లైన్ని డ్రా చేశాను. సో అది నా స్టాప్ లాస్. టాప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్తే ఆ ప్రైస్ని ట్రిగ్గర్ చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతానని నేను అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా. సో పొజిషన్ ఎంటర్ అయిన తర్వాత అలాగే బాటమ్ సైడ్ సో నేను 436కి నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా. సో ఇది నా బాటమ్ సైడ్ స్టాప్ లాస్. ఓకేనా. సో టాప్ సైడ్ స్టాప్ లాస్ ఇది, బాటమ్ సైడ్ స్టాప్ లాస్ ఇది. ఓకేనా. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వచ్చింది 436. ఈ 436లో హాఫ్ ఆఫ్ ద ప్రీమియం నేను ఫస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్రీమియం ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మన అడ్జస్ట్మెంట్ పాయింట్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో హాఫ్ ఆఫ్ ద ప్రీమియం ఎంత మనకు 218 అనమాట. ఓకేనా. సో ఈ హాఫ్ ఆఫ్ ద ప్రీమియం 218 కాబట్టి సో 218 అంటే మన స్ట్రాడిల్ ఎంత ఉంది 34,700 నుంచి 218. ఓకేనా. సో 218కి నేను ఒక మార్క్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఎందుకు క్రియేట్ చేసుకున్నాను, బాటమ్ సైడ్ అలాగే టాప్ సైడ్ సో ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ లైన్ టచ్ చేస్తుందో ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ ఓకే. సో ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మనకు ప్రాఫిట్ ఉన్నా సరే లాస్ ఉన్నా సరే అంటే ఈ ఇనిషియల్గా మనం ఏదైతే స్ట్రాడిల్ ఓపెన్ చేసామో దాంట్లో కొన్నిసార్లు లాస్ ఉంటుంది, కొన్నిసార్లు ప్రాఫిట్ ఉంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్గా కూడా ఉంటుంది. సో ఆ కండిషన్స్ని మనం మర్చిపోయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ రేంజ్కి దగ్గరగా ఉండే స్ట్రాడిల్ని అయితే మనం అప్లై చేయాలి. సో నేను ఇలా చేసిన తర్వాత మార్కెట్ ఈ ప్రైస్ రేంజ్ని టచ్ చేసింది. సో ఒకసారి చూడొచ్చు ఎన్ని గంటలకు టచ్ చేసింది, 10:44కి మనకు టచ్ చేసింది. అంటే మనం ఎంటర్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్కి అంతా కూడా మన ప్రైస్ని అయితే టచ్ చేసింది. సో అలా టచ్ చేస్తూనే మనం ఏ లెవెల్లో ఉన్నాము, మన ప్రైస్ మనకి ఏ లెవెల్లో మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్ ఉంది, 34,486లో మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్ ఉంది. కానీ మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఆ స్ట్రైక్ ప్రైస్ ఉందా లేదు, ఆ ప్రైస్కి దగ్గరగా ఉండేది 34,500 అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే ఇలా ట్రిగ్గర్ అవుతుందో సో ఇక్కడ ఈ పాయింట్లో నేను ఏం చేశాను, సో 34,500 స్ట్రాడిల్ని క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా. ఓకే. సో ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో కన్సాలిడేట్ అవుతూనే నేను ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాను. సో అంతే, ఇంతకుమించి నేను అడ్జస్ట్మెంట్ ఏం చేయలేదండి. సో పొజిషన్ తీసుకున్నాను, సో స్టాప్ లాసెస్ డిసైడ్ చేసుకున్నాను. సో ఆ తర్వాత నేను అడ్జస్ట్మెంట్ పాయింట్స్ని డిసైడ్ చేసుకున్నాను. సో అడ్జస్ట్మెంట్ పాయింట్స్ని డిసైడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ పాయింట్ని ఎప్పుడైతే స్పాట్ ప్రైస్ అంటే ఈ చార్ట్ అనేది ట్రిగ్గర్ చేసిందో సో నేను ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ చేశాను. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ అక్కడ కన్సాలిడేట్ అయింది. సో కన్సాలిడేట్ అయిన తర్వాత నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ప్రాఫిట్ బుక్ చేసింది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇది నేను బుక్ చేసిన ప్రాఫిట్. సో ఓవరాల్గా నేను ఇనిషియల్గా నేను కలెక్ట్ చేసిన ప్రీమియంకి 20% వచ్చిందనమాట. అంటే కొంత బెటర్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇనిషియల్గా నేను కలెక్ట్ చేసిన ప్రీమియంలో దీంట్లో నాకు అది 20% వరకు దగ్గరగా ఉంది అప్రాక్సిమేట్లీ. సో అంత వచ్చింది. సో నేను బుక్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఓకేనా. సో యాక్చువల్గా జరిగిన సినారియో ఇది. సో చూసినట్లయితే మార్నింగ్ ఎంటర్ అయ్యాం, ఒక అడ్జస్ట్మెంట్ చేసాం, సో ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ వస్తూనే ఇక్కడ నేను 1 o'clock 1:10కి ఆ టైంకి నేను ఎగ్జిట్ అయితే అయిపోయి. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో ఇక్కడ మనం కొన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలా చెప్పడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుంది. బట్ ఇది రియల్ టైంలో అప్లై చేస్తున్నప్పుడు చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎదురవుతాయి. సో అవి ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. సో పొజిషన్ ఎంటర్ అవుతాము, ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బాగానే ఉంటాయి. సో ఇక్కడ మనకు ది వరస్ట్ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే సో ఇక్కడ మనం అర్ధమనీలో మనం ఎంటర్ అవుతాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మన యొక్క అడ్జస్ట్మెంట్ పాయింట్స్ మనం డిసైడ్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ పాయింట్స్ మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ని ఎప్పుడైతే చార్ట్ ట్రిగ్గర్ చేస్తుందో సో ట్రిగ్గర్ చేస్తూనే మనం ఒక అడ్జస్ట్మెంట్ చేసేస్తాం. సో ఓకేనా. సో అడ్జస్ట్మెంట్ చేసేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ మనం అనుకున్న డైరెక్షన్లోకే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సో 2 లెగ్స్ అలా మనం అడ్జస్ట్మెంట్ చేసేసిన తర్వాత సో కౌంటర్ ఫైర్ అవుతుంది. అంటే మనకు అది రావాల్సిన లాస్ కంటే కూడా ఎక్కువ లాస్ని క్రియేట్ చేస్తుంది. మనం ఓవర్ అంటే దానికి కొంత ఎర్లీగా అడ్జస్ట్మెంట్ చేసినట్లు, లేకపోతే మన అడ్జస్ట్మెంట్ అక్కడ ఫెయిల్ అయినట్లు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే మన చేయి దాటిపోతుంది అని మనం అనుకొని మనం ఒక అడ్జస్ట్మెంట్ చేసామో ఇప్పుడు మళ్ళీ మన కంట్రోల్లోకి స్ట్రాటజీ వచ్చినప్పుడు అలా చేసిన అడ్జస్ట్మెంట్ని కూడా మనం ఎగ్జిట్ అవ్వాలి. అది ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనమాట.
సో ఇది మన మేజర్ స్ట్రాడిల్ అనమాట. ఓకేనా, సో మన ఇనిషియల్ పొజిషన్. ఓకేనా, సో ఈ పాయింట్కి వచ్చింది. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసాం. సో ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అది ఎంత రిటర్న్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఈ రెండింటికి మధ్య సగం ఎంత? ఓకేనా, సో ఎక్కడైతే మన ఇనిషియల్ పొజిషన్ ఉందో, సో ఓకేనా, సో ఇది మన ఇనిషియల్ పొజిషన్, సో ఇది మన అడ్జస్ట్మెంట్ పాయింట్. సో అడ్జస్ట్మెంట్ పాయింట్కి వచ్చింది, మనం అడ్జస్ట్మెంట్ చేసేసాము. సో అలా చేసేసిన తర్వాత ఈ పొజిషన్ నుంచి ఇక్కడ ఒక స్ట్రాడిల్ ఉంటుంది, ఇక్కడ ఒక స్ట్రాడిల్ ఉంటుంది. సో ఈ రెండు స్ట్రాడిల్స్కి మధ్య ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది ఒరిజినల్ స్ట్రాడిల్, మనం స్టార్టింగ్లో తీసుకున్న స్ట్రాడిల్. ఇది మనకు ఇప్పుడు కొత్తగా అడ్జస్ట్మెంట్ పర్పస్లో క్రియేట్ చేసిన స్ట్రాడిల్. సో ఓకేనా, సో మార్కెట్ అనేది ఇలా ఫాల్ అయింది. సో ఇక్కడ దాకా ఫాల్ అయిన మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. సో రివర్స్ అవుతుంటే హోల్డ్ చేస్తాం. ఎంతవరకు హోల్డ్ చేస్తామంటే, సో ఈ జోన్ ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఈ జోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. సో ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని మనం మార్క్ చేసుకుంటాం. అలా మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి టాప్కి వెళ్తుంటే, ఈ జోన్లోకి వెళ్తుంటే ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి నిర్ణయం అంటే, సో ఇక్కడ దాకా వచ్చిన మార్కెట్ ఇంకా ఫర్దర్గా ఈ బ్రేక్ ఈవెన్ని దాటేస్తుందా లేదా అనేది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో మనం ఏదైతే ఇనిషియల్గా తీసుకున్న లెగ్ ఉంటుందో 34,700 కదా, సో దాన్ని దాటి పైకి వెళ్తుందా, లేదు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేది కొంత మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నిర్ణయానికి అయితే రావాల్సి ఉంటుంది. సో అలా లేదు, నేను తీసుకోలేను, అంత నిర్ణయం నేను తీసుకోలేను అనుకుంటే, సో ఈ ప్రైస్ అనేది మళ్ళీ తిరిగి ఈ రెడ్ జోన్లోకి ఎప్పుడైతే వస్తుందో, సో మీరు అక్కడ ఎగ్జిట్ అయితే అయిపోవాలి. సో ఈ రెడ్ జోన్లో ఉన్న ఎగ్జిట్ కాకపోయినా పర్వాలేదు, కానీ సో ఎప్పుడైతే మళ్ళీ మీరు స్టార్టింగ్ ఈ ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ 34,700 ఉంది కదా, సో దీన్ని దాటే ప్రయత్నం చేస్తుంది అనుకోండి మళ్ళీ మనకు మార్కెట్, సో ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన అడ్జస్ట్మెంట్ని అయితే హోల్డ్ చేయకూడదు అనమాట. ఓకేనా, సో ఈ రెడ్ జోన్లోకి వస్తూనే మీరు అలర్ట్ అవ్వాలి. ఈ రెడ్ జోన్లో ఎగ్జిట్ అయిపోయినా మంచిదే. ఓకేనా, అలా కాకుండా ఈ రెడ్ జోన్లోకి వచ్చి మళ్ళీ టాప్కే వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అయితే అయిపోవాలి. ఈ రెడ్ జోన్లోకి వస్తూనే మీరు అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అక్కడ మీకు డెల్టా అనేది మీకు అగైనెస్ట్గా అవుతుంది. సో అక్కడ నుంచి వచ్చే మూవ్స్ అనేవి మీకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మార్కెట్ మనం ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఫాల్ అవుతుంది కదా, సో ఫాల్ అవుతున్నప్పుడు ఇలా మనం ఒక అడ్జస్ట్మెంట్ పాయింట్కి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేస్తాము. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ అయితే మాత్రం, సో ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పాయింట్ చూసారా, ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, ఈ స్ట్రాడిల్కి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వచ్చిన స్ట్రాడిల్కి రెండింటికి మధ్యలో సెంటర్ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పాయింట్లో మీరు ఒకసారి ప్రాఫిట్ని కూడా చెక్ చేసుకోండి. మోస్ట్లీ మీకు కనుక 8 to 9% ఇనిషియల్గా మీరు కలెక్ట్ చేసిన నెట్ ప్రీమియమ్స్లో, నెట్ క్రెడిట్లో 8 to 9% కనుక ఉంటే మీరు మళ్ళీ ఫర్దర్గా ఈ లెగ్ని ఎగ్జిట్ అవ్వడం కంటే కూడా హోల్ స్ట్రాటజీని ఎగ్జిట్ అయిపోవడమే మంచిది. ఎందుకంటే ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ మీకు అదే పాయింట్కి కనుక వచ్చి మీకు ప్రాఫిట్ కనిపిస్తుంటే దాంట్లో ఎగ్జిట్ అయితే మీకు చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటుంది అనమాట. సో అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం హోల్డ్ చేయకండి. సో ది బెస్ట్ ప్రాఫిట్ అనేది అక్కడే వస్తాయి అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎప్పుడు మనకు స్ట్రాటజీ అంటే అడిషనల్గా ఒక లెగ్ని ఓపెన్ చేయాలి, అదే లెగ్ని అలా ఓపెన్ చేసిన లెగ్ని ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, అంటే ఏ పాయింట్కి మళ్ళీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీని అప్లై చేసిన తర్వాత ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంటే దానికి మళ్ళీ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేస్తే, ఇదే కాదు ఏ స్ట్రాటజీలో అయినా మీకు రేంజ్ని ఏదైనా ట్రిగ్గర్ చేస్తే ఖచ్చితంగా లాసెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో పర్టికులర్గా ఈ స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేసిన ప్రాఫిట్లో ఉంటామా అంటే ఖచ్చితంగా కుదరదు. ఇంకోటి, ఏ స్ట్రాటజీకైనా ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిపోతుంటే ప్రాఫిట్స్ అయితే రావు, ఏదో ఒక పాయింట్లో అది రివర్స్ అయితేనే మనకు ప్రాఫిట్ వస్తాయి. ఈ స్ట్రాటజీలో కూడా అంతే. ఓకేనా, సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఈ పాయింట్లో అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ మనం ఇనిషియల్గా పొజిషన్ తీసుకుంటాం, ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకు మార్కెట్ ఏ పాయింట్లో కూడా రివర్స్ తీసుకోకుండా ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంటే ఇది కూడా లాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇంకొక థింగ్ ఏంటంటే క్రెడిట్. ఇనిషియల్గా మనం కలెక్ట్ చేసే క్రెడిటే ఇక్కడ గేమ్ ఆడుతుంది. సో సపోజ్ అనుకుందాం ఇక్కడ మీరు 400 చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో జస్ట్ 100 పాయింట్స్ని, లేకపోతే అంటే ఈ 200 ప్లస్ 400 కదా, సో ఇక్కడ 100 + 100 = 200ని పెట్టండి, జస్ట్ 200ని పెట్టండి, మొత్తం గేమ్ని మార్చేస్తుంది అది. సో మీ స్టాప్ లాసెస్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు విడ్త్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మనం కలెక్ట్ చేసే ప్రీమియమ్స్ తగ్గిపోతాయో సో మన విడ్త్ తగ్గిపోతుంది. సో మన విడ్త్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం త్వరగా అడ్జస్ట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి సో ప్రీమియమ్స్ని ఎక్కువగా ఉన్నప్పుడే ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. ఓకేనా, సో మీరు ఎంత ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేస్తారో మీ యొక్క అడ్జస్ట్మెంట్ పాయింట్ అనేది అంత దూరం వస్తుంది, మీ స్టాప్ లాస్ అనేది అంత దూరం వెళ్తుంది. సో దాన్ని బ్యాంక్ నిఫ్టీ మూవ్
టచ్ చేయడం కంటే కూడా మీకు ముందే ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎప్పుడు మనం దీన్ని అప్లై చేయకూడదు, ఎప్పుడు మనం అప్లై చేయాలి అనేది ఓవరాల్ ఈ స్ట్రక్చర్ని మీరు ఒక 1 వీక్ పాటు అప్లై చేసినట్లయితే ప్రతిరోజు అంటే ఫ్రైడే, మండే, ట్యూస్డే, థర్స్డే, వెనస్డే ఇలా ఒక్కొక్క రోజు వేస్తూ వచ్చినట్లయితే మీకు ఒక ఓవరాల్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మేము చెప్పిన మెథడ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేను ఆ డౌట్స్ నేను అక్కడే ఆన్సర్ చేస్తాను. ఒకవేళ అక్కడ ఆన్సర్ చేయలేని డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో వీకెండ్లో ఆడియో చార్ట్స్ ఉంటాయి కదా మన టెలిగ్రామ్ గ్రూప్లో, సో ఒకసారి మీరు ఆ ఆడియో చార్ట్లో అడిగినా సరే నేనైతే అక్కడ మీకు క్లియర్గా క్లీన్ చేస్తాను. సో ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో లేకుండా ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఎటువంటి చార్జెస్ ఏమీ ఉండవు. సో అక్కడ మీరు నాతో ఈ ఆడియో చార్ట్లో డైరెక్ట్గా అయితే నాతో మాట్లాడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.